తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం మార్కెట్ యార్డ్ లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన రైతు సంబర సభ బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా రైతుల ధాన్యం సేకరణ అనంతరం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ఎన్నికల సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుందని, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్, ఎన్డీఏ కూటమి పట్టణ మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, కూటమి నాయకులు, ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు, చైర్మన్లు, గ్రామ వార్డు కమిటీల నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్కెటింగ్ యార్డ్ చార్జ్ తీసుకోవడం జరిగింది. సుజాత గారు చైర్మన్ గాను, వైస్ చైర్మన్ గా బండి రమేష్ గాను 15 మంది సభ్యులతోటి ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. అదే సందర్భంలో ఇదే రోజు మళ్ళా రైతు సంబరాలు పెట్టుకుని లోకల్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి వందలాది మంది డాక్టర్లతోటి కార్డులతోటి మార్కెటింగ్ యార్డ్ వరకు వర్షం వచ్చినా లెక్క చేయకుండా బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపాం. ఈరోజు శుభదాయకం. మనం రైతు కార్యక్రమం చేస్తున్నామంటే వర్షం పడింది, అది రైతుకి ఎంతో మేలు చేస్తుంది. రైతు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆ వర్షం ఈరోజు బ్రహ్మాండంగా కురుస్తుంది, రైతుకు మేలు జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వము, ఇది మంచి పాలన అందిస్తుందనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. సూపర్ 6 పథకాలు అమలు పెట్టాం. ఇవన్నీ అమలు జరుగుతాయా, అమలు చేస్తారా అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేశారు. అవన్నీ కూడా చేసి చూపిస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇచ్చాం. అమ్మఒడి 15,000, ఇంట్లో 3 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, 4 పిల్లలు, 5 పిల్లలు ఉన్న వారికి కూడా ఇచ్చాం. మనిషికి 15,000. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేసి ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. రేపు 15వ తారీఖున ఆగస్టు 15ని ఉచిత బస్సు మహిళలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం. రైతుకి సబ్సిడీ మీద విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అన్నీ కూడా సబ్సిడీ మీద సప్లై చేయడమే కాకుండా వ్యవసాయం యాంత్రీకరణ చేయాలి, రైతుకు మేలు జరగాలని ఆలోచన చేసి కోత మిషన్లు, కృషి ట్రాక్టర్లు, డ్రోన్లు ఇవన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు కోసం ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పంట కాలువలు బాగు చేస్తున్నాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రైతు బంగారు పంట 3 పంటలు పండించుకోవాలని చెప్పి ఆలోచన చేసి పోలవరాన్ని అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ దేశం లేదు. అటువంటి రైతు కోసం నిరంతరం కృషి చేయడానికి ఈ మార్కెటింగ్ యార్డ్లు మేము అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు ఈ రైతు సంబరాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది వచ్చి వర్షం వచ్చినా లెక్క చేయకుండా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కూడా రైతులకు కావాల్సిన వర్షం ఈ రోజున చాలా ఎండలు బాగా మండిపోయి మన జిల్లాలో అయితేనే మన భీమవరం అయితేనే అయినప్పటికీ కూడా ఇవాళ రైతులకు కావాల్సిన వర్షం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా పొలాలు కావచ్చు, రైతులు కావచ్చు, చాలా ఏదైతే మన సంబరాలు జరుపుకుంటున్నామో దానికి అనుగుణంగా ఇవాళ వాతావరణం ఉంది. కాబట్టి మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా ఓటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో రాష్ట్రంలో, దేశంలో, మనం కూడా మన నియోజకవర్గంలో రైతులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా దగ్గర అందుబాటులో ఉండి వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేసి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో మనందరం కూడా పార్టీ మంచి పేరు తెచ్చే విధంగా అదే విధంగా ఈవేళ ఏసీ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకారం అదే ఖ్యాతి తీసుకున్న కమిటీ సభ్యులకు కూడా ఈ విధంగా రైతులకు ఉపయోగపడాలి, రైతు అవసరాలు చూడాలని మరొకసారి కోరుకుంటూ చాలా సంతోషం అండి. మరి ఈ రోజున రైతే దేశానికి వెన్నెముక. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే, ఫుడ్ తింటున్నామంటే రైతు అనక పగలనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండిస్తే ఆ పంట ద్వారా మన ఆహారాన్ని తీసుకుంటున్నాం. సో అట్లాంటి రైతన్నకు దేని చేయాలి, ఆ రైతన్న సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానివ్వండి, విత్తనాలు ఎరువులు సబ్సిడీ ఇచ్చే రూపంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి రైతులకు మేలు చేస్తుంది. రైతు సంక్షేమమే దిశగా ఆ దిశగా ముందుకు వెళ్తుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులందరికీ కూడా కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, అలాగే మన డ్రోన్లు, సస్యాన్ని రక్షించుకోవడం కోసం, మరి మందు పిచికారీ చేయడం కోసం డ్రోన్ కూడా 10 లక్షలు విలువ చేసే డ్రోన్ కూడా మరి 8 లక్షలు సబ్సిడీ తోటి రైతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విత్తనాలు, మరి ఎరువులు కూడా సకాలంలో అందించడం, అలాగే రైతుకి మరి ధాన్యం ఇచ్చిన 40 గంటల ఖాతాలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ముందుగా గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకోలేనిది ఏదైనా ఉంటే కనుక సాగునీరు కాలువలు కానీ, అలాగే మురుగునీరు కాలువలు కానీ ఏది కూడా చేయలేదు. దానికి సంబంధించిన అంత ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో సాగునీటి సంఘాలు ఉంటే అవి కూడా ఆయన నిర్వీర్యం చేశారు. ఆ సంఘాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి వాళ్ళ పంట పండించుకుంటానికి వాళ్ళకి అధికారులు ఇచ్చిన కార్యక్రమం మనం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చివరిగా ఈరోజు చార్జ్ తీసుకున్నటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫు నుంచి ఉపాధ్యక్షులుగా అయినటువంటి పట్టి రమేష్ గారికి, మిగిలిన కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైతులకి పాత బకాయిలు అన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరి మన జరిగినటువంటి ఈ రబీ పంట కూడా వెంటనే 24 గంటలు 45 గంటల లోపుగా ప్రతి రైతుకి ముందుగా ప్లాన్ చేసి ఒక్కరోజు కూడా వాళ్ళ ఇబ్బంది పడక లేకుండా వాళ్ళ అకౌంట్స్కి ధాన్యం తోలిన ప్రతి రైతుకి కూడా అందించడం జరిగింది. అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని ఆకివీడు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎండి బిలాల్ అన్నారు. గురువారం ఆకివీడు షాదీఖానాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ముస్లిం ఆస్తులపై వచ్చిన ఆదాయాన్ని తమ సొంతానికి వాడుకున్నారని ఆరోపించారని, మసీదులు, షాదీఖానా నిర్మాణం, ఇతర ఖర్చులను మీడియా ముందు వివరించారు. ముస్లిం ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తానని డాక్టర్ బిలాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అతిఫ్, ఎండి అజ్మల్, షేక్ హుస్సేన్ జాకీర్, కాజా మొహిద్దీన్, మహ్మద్ ఫరాద్ అలీ ఖాన్తో పాటు పెద్ద ఎత్తున ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ షాదీఖానాకి ఏమైందంటేనండి, నేను 2023 అంటే అంతకుముందు మా తాతయ్య గారు చూసేవాళ్ళండి షాదీఖానాని. నిన్న నేను మీరు ప్రెస్ లో 2-3 విషయాలు ఉన్నానని ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే, షాదీఖానాకి 1985లో ఏదో 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టు, ఆ డబ్బులేమో స్వర్గీయ మా తాతయ్య గారు అజ్మల్ గారు ఆయన పేరు తీసుకోలేదు కానీ ఏదైతే ఒక కమిటీ మేనేజ్ చేస్తున్నారు, షాదీఖానా మేనేజ్ చేస్తుంటే ఆయనే మేనేజ్ చేశారండి. నా చేతిలోకి వచ్చే ముందు, నా చేతిలోకి అయితే రాలేదు, వచ్చే ముందు ఆయనే మేనేజ్ చేసేవాళ్ళు. సో 1985 నుంచి ఆయన 10 లక్షలు ఆయన ఫ్యామిలీ ఇచ్చినట్టు, ఆ ఫ్యామిలీ డబ్బులతో ఏదో కొనుక్కున్నట్టు చెప్పారండి. దీంట్లో తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటేనండి, అంటే మినిమం హోంవర్క్, మినిమం మనకి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు మినిమం హోంవర్క్, మినిమం సబ్జెక్ట్ లేకుండా నేను 1957లో అంటే వేగ్ ఎలిగేషన్స్ అనమాట. నేను చెప్తున్న ఒక్కది కూడా దీంట్లో వేగ్ ఎలిగేషన్ లేదండి, ప్రతిదీ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాను నేను. మీ అందరికి నాకన్నా మీ మీడియాకి బాగా తెలుసు షాదీఖానా కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందండి.
షాదీఖానా అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత షాదీఖానా అండ్ ఉర్దూఘర్ అని చెప్పేసి ఫస్ట్ టైం తీసుకుని వచ్చిన కాన్సెప్ట్ ఆయనండి. సో 95లో ఆయన సీఎం అయ్యారా అంతేనా? సో ఫస్ట్ టైం ఆయన సీఎం అయిన తర్వాత వచ్చిన కాన్సెప్ట్ షాదీఖానా అండ్ ఉర్దూఘర్. సో కాన్సెప్టే 1995లో వస్తే ఈయన 1985లో డబ్బులు ఎలా ఇచ్చారండి? వాళ్ళు మినిమం హాస్యాస్పదం కదండి. నేను పుట్టింది 87 సార్, నేను 87 ఆగస్టులో పుట్టాను. నేను నా చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడేవాడిని. ఇక్కడ స్థలం ఉండేది, మీ అందరికీ నాకన్నా ముందు తెలుసు. స్థలం ఉండేది, దీంట్లో ఏమో ఎదురుగా కొద్ది ఇల్లు ఉండేది, పాడిపోయిన ఇల్లు ఉండేది. 62 లక్షలు 63 లక్షల రూపాయలు ఒక 2023లో ఉన్నాయంటే ఆ టైంలో మనకు ఒక భూమి కొని ఉంటే, నేను ఈ సలహా కూడా ఇచ్చాను, ఒక భూమి కొని ఉంటే ఆక్విడ్లో ఈ పార్టీకి ముస్లిం సమాజానికి ఒక మంచి భూమి ఉండేది కదండి, ఒక ప్రాపర్టీ ఉండేది కదా. సో ఒక మనిషి దగ్గర పెట్టుకుని నేను చీటీలు వేసుకున్నానని చెప్పేసి, నేను ఏదో వేసుకున్నానని చెప్పేసి చెప్పడం ఎలా అయితే ఉంటుందో, సో అప్పటి నుంచి 62 లక్షలు ఇప్పుడు కొత్తగా పెట్టిన తర్వాత నా దగ్గర 52 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారండి. ఇప్పుడు మీరు అకౌంట్లో నేను చెప్పాను కదా, ప్రతి నెల 2,30,000 2,40,000 మిగులుతున్నాయి. సో పెరగడం పోయి మళ్ళీ తగ్గింది. ఎలా తగ్గిందంటే నాకు తెలిసినంత వరకు మన కమిటీలో తీసుకుంది ఏంటంటే, అక్కడ మన దుఖ్యాలో ఒక కొసరవారి వీధిలో ఇది మదర్సా కట్టండి, మొత్తం కమిటీ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందండి. మొత్తం 18,50,000 రూపాయలు స్థలం కొన్నాం. అది కమిటీ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు, మిగతా 8,50,000 రూపాయలు మా ఫ్యామిలీలో మా ఆతిఫ్ గారు ఒక 5 లక్షలు, మా సాజిద్ గారు ఒక 3 లక్షలు వేసి, మిగతా ఏదైతే 1,50,000 ఎంత ఉందో నేనేమో దానికి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందండి. కలెక్ట్ చేసుకుంటా దానికి చేసుకుంటా ఈయన ఓన్ ఫండ్స్ తీసుకున్న అజ్మల్ గారు కంప్లీట్ గా షాదీఖానా. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, షాదీఖానా ఒకసారి తిరిగి చూడండి. మీరు అందరూ ఆక్విడ్లో ఉన్న వాళ్ళే చాలా సంవత్సరాల నుంచి. ఇంతకు ముందు ఆక్విడ్ ఎలా ఉంది, ఇంతకు ముందు ఈ షాదీఖానా ఎలా ఉంది, నేను 2023లో నేను ఎలా స్టార్ట్ చేశానో కూడా చెప్తాను. నేను దాని తర్వాత షాదీఖానా ఎలా వర్క్ అయ్యి అనేది మీకు కూడా తెలుసు. దాదాపు 5 నుంచి 6 లక్షలు కృష్ణా జిల్లాలో ఎక్కడున్నా సరే 5 నుంచి 6 లక్షల పొలం, ఒక 10 ఎకరాలు కొన్న ఈ రోజుకి ముస్లిం ప్రాపర్టీ కనీసం 5 నుంచి 6 కోట్లు ఉండేది. ఆయన స్వతహా వాటుకొని ఎప్పుడు అడిగినా మార్గదర్శిలో ఉన్న డబ్బులు డిసెంబర్లో వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అది స్థలం కనుక కొనుక్కుంటే, మనం పొలం కనుక కొనుక్కుంటే ఈరోజు చాలా ఆస్తి ఉండేదని నా అభిప్రాయం. ముస్లిం వెల్ఫేర్ అంటే సంక్షేమం గురించి. ఆ సంక్షేమం చేయకుండా ఏ ఒక్క పేద విద్యార్థికి చదువు కానీ, వైద్యం కానీ, పెళ్లిళ్ళు కానీ ఏ రకంగా కూడా చేయలేదు ఆయన. గత 38 సంవత్సరాల నుంచి మేము కమిటీ నడుపుతున్నాం, పేద ముస్లిం సహాయం చేస్తున్నామని నిన్న చెప్పడం జరిగింది అక్కడ జరిగిన వాళ్ళ సమావేశంలో. కానీ ఎలాంటి సహాయం, ఒక్క పెళ్లి కానీ, ఒక చదువుకున్న వాళ్ళకి సహాయం కానీ, వైద్య నిమిత్తం కానీ సహాయం చేసిన దాఖలాలు లేవు. మీరు ఉన్నాయని నిరూపిస్తారు కంటే మనం ఆకిళ్ళు ఉన్న ముస్లిం ప్రతి ఇంటికి వెళ్దాం, గుమ్మం వెళ్ళి అడుగుదాం ఎవరు చేశారో ఏం చేశారో ఇప్పటి వరకు తెలుస్తుంది. నూతనంగా ఎంపికైన త్రిసభ్య కమిటీ సభ్యులు సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేసి సొసైటీలను అభివృద్ధి బాటలో నడపాలని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజులు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకారం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సహకార బ్యాంక్ సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి సత్యనారాయణ సమక్షంలో త్రిసభ్య కమిటీ చైర్మన్లుగా ఎరుబండి రామాంజనేయులు, సభ్యులుగా కొల్లి శ్రీనివాసరావు, కట్రెడ్డి కనకదుర్గ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీఐసీ చైర్మన్ రామరాజులు మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని గ్రామాల్లోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. బ్యాంకుల అభివృద్ధి కోసం తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీల సీఈఓ గనిశెట్టి బాబ్జీ, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మాజీ ఎంపీపీ ఆరటి వెంకటరత్న ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఎంపీపీ పెన్మెత్స శిరీష విశ్వనాథరాజు, టీడీపీ జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, నంద్యాల రామరాజు, సర్పంచ్లు కొల్లి సుబ్బారావు, బోనం శివకుమార్, సాధు శ్రీనివాసరావు, సొసైటీల సిబ్బంది, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరింత పరపతి పెంచే దిశగా రాము నాయకత్వంలో బ్యాంక్ ఎదగాలని, మామూలుగా మరి కాళ్ళంటే చాలా కొత్త గ్రామం, మండల హెడ్ క్వార్టర్స్, ఆ రోడ్డు మొత్తం మీద ఎక్కడ ట్రాఫిక్ ఆగుతుంది అంటే కాళ్ళు ఆగుతుంది. ఇప్పుడు నుంచో మొత్తుకుంటున్నా బాబు, మంచి స్థలం కూడా ఇచ్చారు. ఎవరో ఒక లేఅవుట్లో మన నాగేశ్వరరావు ఇంకా కొద్దిమంది పెద్ద మనసు చేసుకుని మంచి స్థలం ఇచ్చారు. పంచాయతీకి ఇచ్చిన దాంట్లో మంచి గుడి కట్టుకోమన్నాం. మరి వ్యాపారం క్లాస్ ఏమో ఏముందంటే రేపే తీసేద్దాం అంటాడు. 3 నెలల నుంచి అదే చెప్తున్నాడు. మరి ఖచ్చితంగా మరి రాబోయే వారం రోజుల్లో మరి ఆ గుడిని, ఆ విగ్రహాన్ని
జాగ్రత్తగా ధాన్యంలో దాచి గుడి నేను స్వయంగా కట్టిస్తానని సేమ్ మీకు ఎలా ఉందో దానికంటే బాగా మంచి గ్రానైట్ రాయితో చక్కటి ప్రదేశంలో అక్కడ కట్టిస్తామని కూడా మాట ఇచ్చాం. ఇమ్మీడియట్గా తక్షణం మన ఏదో ల్యాండ్ కప్పెడతామని చెప్పి అన్నారు. ఎందుకంటే రాము నాయకత్వంలో ఈ పర్పస్ సంఘం బాగానే నడుస్తుందన్న విశ్వాసం మాకుంది. కానీ ఈ ఊరు మీద వెళ్తున్నప్పుడు మటుకు ఒక బాధ, అరే ఇదేంటి ఇంత పెద్ద గ్రామం, ఈ గ్రామంలో ఇన్ని ఆటంకాలు ఇవన్నీ కరెక్ట్ కాదని. సో దానికి ఈ వేదికని నేను ఉపయోగించుకుంటున్నా. కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ అందరూ కూడా చక్కగా లోన్లు వినియోగించుకుంటారు, కానీ కట్టల్లో కానీ ఎప్పుడు కూడా ముందుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక పక్కన రామాంజలి గారు కూడా వ్యాపారం ఇచ్చే అనుభవం ఉంది. ఆయన కూడా ఈ బ్యాంకుని అభివృద్ధి చేస్తారు. పూర్తి స్థాయిలో గత ఉన్నటువంటి దాన్ని డబుల్ ఫిగర్ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి డబుల్ పెంచడానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి నాగరాజు గారికి, అదేవిధంగా మన బీజేపీ రామూర్తి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలకి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, రామాంజనేయులు గారు ఈ కాల మండలంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసిన వ్యక్తి అయినా, మరి ఆయన యొక్క సహకారంతో ఈ యొక్క ఉన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఆయన యొక్క సహకారం పూర్తిగా మాకు అందించారు. అలాగే ఆయన యొక్క పంట కష్టానికి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశారం, మన డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్మూరి రఘురామకృష్ణరాజు గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ కాళ్ళ పరపతి సంఘం చైర్మన్గా మన ఏర్పడి రామాంజనేయులు గారు నియమించబడ్డారు. మరి ఏదైతే మన ఉండి శాసనసభ్యులు కల్మూరి రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఈ ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాప్లు కానీ, అలాగే రైతుల పక్షాన ప్రత్యేకంగా ఇవాళ ఏఎంసీలో చూసుకుంటే మరి రైతులకు కావాల్సిన అక్కడ వనరులు ఇవాళ పరికరాలు ఇవాళ డ్రోన్లు కానించి అలా అక్కడ స్పేర్లు కానించి ప్రతిదీ కూడా రైతులకు కావాల్సిన వసతులన్నీ కూడా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడి జనసేన మండలంలో పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తించి అధ్యక్షులుగా మీరు బాధ్యతలు అప్పగించారు. రాము గారిని కూడా ఈ సభాముగా కోరుకునేది ఏంటంటే, మీరు పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారో ఈ సంఘ అభివృద్ధికి కూడా అంత కష్టపడి పనిచేసి రఘురామకృష్ణరాజు గారు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి నిలుపుకోవాలని చెప్పి ఈ సభాముగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, ఎటు చూసిన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే తానా సభల్లో కూడా రఘురామకృష్ణరాజు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇచ్చారంటే ఆయన చేస్తున్నటువంటి కృషి ఇవాళ ఉండి నియోజకవర్గాన్ని అభ్యుదయ ఆదర్శ నియోజకవర్గంగా ఆయన తయారు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన శాసనసభలో ఆయన ఆ సీట్లో కూర్చుంటే ఆ ఉపసభాపతిగా ఆ సీటుకే ఉన్నతి తెచ్చారు. ఆయన సమక్షంలో శాసనసభ్యులు అలా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంత అదృష్టం మాకు దక్కినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ ఈ ఆయన సమక్షంలో చేసిన ఈ ప్రమాణాన్ని నిలుపుకొని సంఘ అభివృద్ధికి పాటుపడతామని ఇంకొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. సొసైటీకి ఉపయోగపడే ఇన్నోవేషన్ అభివృద్ధి చేసి భవిష్యత్తులో వాటితో ఉత్పత్తులుగా తీసుకొచ్చే విధంగా విద్యార్థులు హ్యాకథాన్ పోటీల్లో మంచి యాప్లు అభివృద్ధి చేయాలని ప్రముఖ సంస్థ సిసిసి గ్రూప్ ఫౌండర్ సిఇఓ శ్రీ నగవీర్ ఉండవల్లి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిఎస్డి సిఎస్ఐటి సంయుక్తంగా నిర్వహిస్తున్న వేదిక్ విజన్ 2K25 కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించే హ్యాకథాన్ పోటీలు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ క్రీడలు, ఆరోగ్యానికి సంబంధించి విద్యార్థులకు ఉపయోగపడే యాప్లను రూపొందించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, సిఎస్డి విభాగం హెడ్ డాక్టర్ ఎం సురేష్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ, కెమిస్ట్రీ హెడ్ డాక్టర్ పి భవానీ తదితరులు పాల్గొన్నారు. What if I solve
నేను ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తే సొసైటీకి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీకు ఎండ్ ఇన్ మైండ్ ఉండాలి. ఫర్ ఎనీబడి టు పికప్ ఎనీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యాజ్ ఎ హ్యాకథాన్, ప్లీజ్ రిమెంబర్ ఫస్ట్ థింగ్, వాట్ ఇఫ్ ఐ పికప్ యాజ్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ that will solve or that will help society to be better than what they are today అనేది మీకు ఎండ్ ఇన్ మైండ్, అది గోల్ అనమాట. అది గోల్ ఉంటే టెక్నాలజీ అండ్ డొమైన్ ఈజ్ ఆల్వేస్ ఎ స్టాండ్ బై సొల్యూషన్స్. యూ కెన్ యూజ్ ఎనీ టెక్నాలజీ ఆఫ్ యువర్ చాయిస్. సార్ చెప్పారు, యూ ఆర్ యూజింగ్ జావా ఆర్ యూ విల్ బీ యూజింగ్ మెర్న్ స్టాక్. 250+ students, 8 colleges, multiple teams, right? But all that you need to have is I have read the agenda, inspired with a purpose. You have written in the catalog. I was very happy, Andy, because what students are lacking today is without a purpose traveling their journey. So all of you should understand. My first thing, what should be on top of your mind, and I did not prepare, but I'll tell Andy with my experience. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల విభాగాలలో స్టూడెంట్స్కి ఆరోగ్యంతో పాటు ఆటలతో పాటు అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. Feeling happy to say that today we are conducting hackathon in sports. It is a unique program. The reason why I am saying is, in sports also we are implementing technology. So nowadays even law, management, wherever you go, technology plays a vital role. So because of this hackathon, definitely the students will get a lot of benefit. In future, they may become good employees or they can become good employers. Employers is also very important. And whatever the hackathon we are conducting, that should be utilized for the society. Nowadays, the NEP is also saying the same thing, and hence we are conducting this. So in this hackathon, approximately 264 participants from across various colleges are participating. So this is a 24-hour hackathon, and tomorrow by this time the prizes will be distributed. So in this hackathon, definitely the students will learn so many things. That is teamwork, they will learn technology, they will learn moral values and all these things. So definitely that will be very useful. And on this occasion, I congratulate the organizers for doing all these things. This academic year, this is the first hackathon we are conducting. That means the BD Garu taken a chance to conduct this, not any other department. The other departments are used to conduct later. There are many things. And one more thing I want to put before you, for our Andhra Pradesh State Council of Higher Education conducting hackathons on quantum technologies. Actually, in view of that quantum technologies, the government has given opportunity to conduct semi-finals in our college. Semi-finals in our college. The teams selected at your college level will be offered to come here, and you are going to face the semi-finals in this college for the East and West Godavari districts. Centered around the powerful and timely theme of sports and health. In an age where technology touches every aspect of our lives, this event offers a unique opportunity to innovate the interaction of wellness and digital advancement. This hackathon is not just a competition. మన జాతీయ పతాకం, జనగణమన, వందే మాతరం గీతాలు జాతిని చైతన్యపరుస్తున్నాయని, 3 రంగుల మువ్వన్నెల పతాకం ప్రతి ఇంటిపైన ఎగురవేయాలని కేజీఆర్ఎల్ కళాశాల ప్రిన్సిపల్ ఇంటి శ్రీరామచంద్రమూర్తి అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం భీమవరం కేజీఆర్ఎల్ విద్యా సంస్థలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 400 మీటర్ల జాతీయ జెండాతో దేశ నాయకుల చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఆదేశించిన హర్ ఘర్ తిరంగా విశేష స్పందనతో సాగుతుందని, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య మన ఆంధ్రుడు కావడం మనందరి గర్వకారణమని అన్నారు. పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, డాక్టర్ తోట రామ్మూర్తి మాట్లాడుతూ ఆనాటి త్యాగదనుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నవ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అనంతరం జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్, జీటీపీ మహిళా బీఈడీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జి సతీష్, హెచ్ఓడీలు లక్ష్మీ ఛాయ, జ్యోతి, సత్యనారాయణ, ఎన్సీసీ ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నా దేశాన్ని కాపాడుతూ జాతీయ జెండా సాక్షిగా దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి ఒక యువకునిగా విద్యాభక్తునిగా భారతీయునిగా దేశ ప్రగతికి పాటుపడతానని జెండా సాక్షిగా చేస్తున్నాను. గవర్నమెంట్ వారు మోడీ గారు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం 13, 14, 15 తారీఖులో చేయమన్నారు. ప్రతి ఆర్డర్ వేశారు. సో ఈరోజు మన కేజీఎల్ కాలేజీ క్యాంపస్ భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న కాలేజెస్ అన్ని కలిపి హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం చేయడానికి పూనుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ జెండా 400 అడుగుల జెండాతోటి ప్రదర్శనగా వెళ్ళి మన జాతీయ భావాన్ని జాతీయతని గుర్తు చేయాలి. ప్రజలు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి. ఆ కాన్సెప్ట్ని ప్రతి ఇంటికి ప్రతి గృహానికి మన స్టూడెంట్ ద్వారా మన కమ్యూనిటీ ద్వారా తెలియపరచాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టాము. సో ఇది సక్సెస్ కావాలి. ప్రతి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి. అది కాన్సెప్ట్. ఓకేనా? 13 to 15 రాష్ట్ర ప్రభుత్వం అలాగే భారతీయ ప్రభుత్వం రెండు కలిపి నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మా కాలేజీ భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున కేజీఆర్ డిగ్రీ, ఫార్మసీ, జూనియర్ కాలేజ్, పీజీ కోర్సెస్ ఇవన్నీ కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఈ పట్టణంలో ప్రజలకు అవేర్నెస్ కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. 400 అడుగుల మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు మా భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ, కేజీఎల్ డిగ్రీ కాలేజ్, కేజీఎల్ పీజీ కాలేజ్, కేజీఎల్ జూనియర్ కాలేజ్, కేజీఎల్ ఫార్మసీ కాలేజీ, జీటీపీ కాలేజీ ఈ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కూడా కలిసి మా మేనేజ్మెంటు అలాగే శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ మన రంగసాయి గారి ఆధ్వర్యంలో మేము ప్రదర్శనగా ఈరోజు ప్రకాశం చౌక్ దాకా కూడా ప్రదర్శన నిర్వహించి మా స్టూడెంట్స్తో పాటు మన పట్టణ ప్రజలకి అలాగే ప్రజలందరికీ కూడా దేశం పట్ల బాధ్యత కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మా కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన జాతీయ జెండా రూపశిల్పి వెంగళి వెంకయ్య గారి స్ఫూర్తితోటి ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాజు సారథ్యంలో ప్రతి చోట కూడా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్నీ కూడా టాప్ టు బాటం మరి సుమారు ఒక 2000 మంది విద్యార్థులు కథం తొక్కుతూ జాతీయ జెండాలతో, బ్యానర్లతో, ప్లకార్డ్స్తో ఒక అద్భుతమైన ర్యాలీ జాతీయ స్ఫూర్తినిస్తున్నారు కేజీఆర్ కాలేజీ వారు. భీమవరం పట్టణం నరసగ్రహారంలోని శ్రీ హనుమాన్ లలిత భక్త సమాజం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ రకాల స్వీట్లు, పండ్లు, చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. గత 11 సంవత్సరాలుగా ప్రతి శ్రావణ మాసంలోనూ అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్టు నిర్వాహకులు చెరుకువాడ నిర్మల తెలియజేశారు. భక్త బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ గురుపూడి గ్రామదేవత అయినటువంటి అమ్మవారికి ఈరోజు శ్రావణ మాస గురువారం నాడు చాలా విశేషంగా హనుమాన్ భక్త సమాజం వారు సారి ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారు ఎల్లప్పుడూ కూడా నిరంతర అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారికి ఈరోజు శ్రావణ మాసం నుంచినే అమ్మవారికి ప్రతి ఏడు ఇంటికి 11 ఏళ్ళ బట్టి ఇస్తున్నాం సార్. అలాగే ఈరోజు పట్టుకొచ్చాము. అమ్మ ఆశీస్సు అందరికీ ఉండాలి. ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా దేశంలోని 26 రాష్ట్రాల్లో 2.5 మిలియన్ల పిల్లలకు ప్రతిరోజు ఉచితంగా పౌష్టికాహారం అందిస్తున్నట్టు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనకొండ గ్రామంలోని హరే కృష్ణ గోకుల క్షేత్రం మహాక్రతు దాస చెప్పారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఈ నెల 16వ తేదీన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతెట్టి వెంకటరాజులు పాల్గొన్నారు. నమస్తే, హరే కృష్ణ అండి. సో మనకి మెయిన్ సంస్థ ఇస్కాన్ బెంగళూరు అండి. సో ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు 2000 ఇయర్లో సొసైటీలో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆహారం, ఒకటి జ్ఞానం. సో పిల్లలు ఆహారం తింటే వాళ్ళ జ్ఞానంకి మైండ్ ఉంటుంది, చదవాలి ఇది ఉంటుంది. సో ఆ ఆలోచనతో మన ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ 2000లో స్టార్ట్ చేసాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ 26 స్టేట్లో ఆల్మోస్ట్ అన్ని స్టేట్లో ఆల్మోస్ట్ చేస్తున్నాం. సో మన 2016లో విజయవాడలో కూడా స్టార్ట్ చేసాం. ప్రజెంట్ మన విజయవాడలో ఎవ్రీడే 35,000 పిల్లలకే ఫుడ్ ఇస్తున్నాం. తర్వాత మనకి మంగళగిరిలో సెంట్రలైజ్ కిచెన్ ఉంది. సో ఈ సోషల్ యాక్టివిటీస్తో సహా మనకి ఆధ్యాత్మికంగా కూడా రకరకాల యాక్టివిటీస్ చేస్తాం. ఆ విషయం చాలా చక్కగా చెప్పారు. సో భగవంతుడు జ్ఞానం ఎప్పుడు పాతకు ఏవదు, ఆయన ఎప్పుడు కానీ ఫ్రెష్గా ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన 5,000 సంవత్సరం ముందు వచ్చి కానీ ఎప్పుడు కూడా ఆయన ఆవిర్భావం, ఆయన అష్టమి రోజు పుట్టి ఆ రోజు మనం ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తాం. సో ఆ సందర్భంగా ఈసారి మనకి ఆనంద గ్రూప్ చైర్మన్ విశ్వనాథ్ రాజు గారు మనకి భీమవరంలో కూడా చేయాలి చక్కగా ఆ ఉద్దేశంతో మనకి ఇన్వైట్ చేశారు. సో మన 16 ఆగస్ట్కి ఇక్కడ ఆనంద ఫంక్షన్ హాల్లో పెడుతున్నాం. సో యాజ్ భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం హి ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడు సాధులు జనాలు బాధ పెడితే, తర్వాత అధర్మం పెడితే నేను పర్సనల్గా వచ్చి సాధుల వాళ్ళకి రక్షణ ఇస్తాను. తర్వాత దుర్వ్యవహారం చేసి వాళ్ళు దుష్కృత వాళ్ళకి నేను వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇస్తా. సో ఆ ఉద్దేశంతో భగవంతుడు వస్తారు, మన మంచి ధర్మం నేర్పించేయాలి జనాలకి, ఆ ఉద్దేశం భగవంతుడు వస్తారు. సో ఆ సేమ్ డే మన 16th ఆగస్ట్కి వస్తుంది. సో మనం చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ సంస్థ అక్షయపాత్ర అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. మొత్తం ఇండియాలో మన ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 మిలియన్ పిల్లలకి ప్రతిరోజు ఫ్రీగా చక్కగా చాలా ఫ్రెష్ హైజీన్ న్యూట్రియన్ ఫుడ్ పెడుతున్నాం. ఆంధ్రాలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్లో ఉంది మనకి. సో ఇవన్నీ యాక్టివిటీస్ మన భగవంతుడి దయతో చేస్తున్నాం. అండ్ మన ఆనంద గ్రూప్ చైర్మన్ గారు విశ్వనాథ్ రాజు గారు వైపు నుంచి మనకి మీ అందరికీ ఆహ్వానం. మీరు అందరూ ఆ రోజు రండి, మన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి, కృష్ణుడు ఆశీస్సం తీసుకోండి. ఆ రోజు మనకి ప్రసాదం, ఉయ్యాల సేవలు అన్నీ ఉంటాయి. సో మీరు వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేయండి, చాలా మంచిగా పార్టిసిపేట్ చేయండి. హరే కృష్ణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. రైతు సంబర సభలో ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లతో ర్యాలీ. సహకార బ్యాంకు అభివృద్ధికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలి. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాదరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో కార్మికుల ఆక్రందన. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధిని కల్పించాలని కోరుతూ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.